దానివల్ల వారికి కూలి 150 కావచ్చు, 200 కావచ్చు, ఎంతో అంత మహిళలకు, స్త్రీలకు మన రాష్ట్రాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. అదే మేడం మాట్లాడాలంటే అభిమానులకు, కార్యకర్తలకు, మీడియా వారికి బండ్లపల్లిలో ప్రారంభించిన యాత్ర ఈరోజు రావడం ఇది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వైఎస్ షర్మిలారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా చాలా అనుభవం కలిగిన వారు పెద్దలు, గౌరవులు తులసిరెడ్డి అన్న గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు రాత్రనగా కష్టపడుతున్న మా జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి మేడం గారికి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఇక్కడ చేరి వచ్చిన ఇన్ఛార్జీలు ధ్రువకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శివమోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా అశోక్ రెడ్డి అన్న, అదేవిధంగా సుధాకర్ అన్న, అదేవిధంగా మా ఇర్ఫాన్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పడిన, అదేవిధంగా సభపై ఉన్న పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు నాతో పాటు రాత్రనగా పగలనగా కష్టపడిన డివిజన్ ఇన్ఛార్జీలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేసేదానికి నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక అవకాశం కల్పిన వైఎస్ షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేడం నిజం చెప్పాలంటే మార్చిలో 2024లో నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి స్వతహాగా కండువా వేసుకున్నాను. అప్పుడు గౌస్పీర్ ఎవరో నాకు తెలియదు. మీతో పనిచేయడం వల్ల గౌస్పీరు, అదే కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం వల్ల గౌస్పీర్ ఎవరో ఈరోజు కడప నగరంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని పలు చోట్ల నా కష్టము పార్టీ గురించి మీ ఒక కార్యకర్తగా ఉన్నందుకు జనాలు గ్రహించినారు. దానికి నేను ప్రతినిత్యం మీకు రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం చూసినట్టయితే, మీరు కాంగ్రెస్ పార్టీలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఉందా అనేది, మీరు ఏ రోజైతే కాంగ్రెస్ నాన్నబాటలో కాంగ్రెస్లో రావాలని మీరు వచ్చినారో ఆ రోజు కాంగ్రెస్ మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుందని చెప్పేదానికి నేను ఎంత మాత్రం వెనకాడడం లేదు. ఎందుకంటే ఇది నిజంగా మేడం, మీరు మీకుండే ఆ దేవుడిచ్చిన స్కిల్స్ కానీ, ప్రజల్లో మీరు చేయాల్సిన కృషిని, మీరు చెప్పాల్సిన విషయాలను తీసుకుని వెళ్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కష్టాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు గ్రహిస్తూ, దీంట్లో చాలామంది కేవలం మీరు వస్తున్నారని, మీరు ఉన్నారని ఇక్కడ ఎంత మండుటెండ అయినప్పటికీ ఇక్కడ రావడం జరిగింది. మీరు రాబోయే కాలంలో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు మీకు ఇచ్చిన స్కిల్స్ ప్రకారం మీరు ఖచ్చితంగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా ఈ దేశాన్ని నాన్నలాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఈ దేశాన్ని అప్పుడు ఆగిపోయిన ప్రగతి మళ్ళీ అక్కడి నుంచే మొదలుపెట్టి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రానికి ఒక నమూనాలాగా, నాన్నలాగా చేస్తారని నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాడికి అందేటట్టుగా నీకున్న సంకల్పం అది నిజం.